నవలూరు చర్చిలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో టీడీపీ ఎస్సీసెల్ నాయకులు వేమూరి మైనర్ బాబు ఆధ్వర్యాన పరీక్ష అట్టలు స్టేషనరీ అందజేశారు. రూరల్ సిఐ బ్రహ్మం ద్వారా అందజేయించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మల్లవరపు వెంకట్, చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఆ సందర్భంగా మరి 10th క్లాస్ విద్యార్థులకు దేవుని నామమున అలాగే మా తండ్రి గారైనటువంటి వేమూరి జార్జి గారు జ్ఞాపకార్థం మరి ప్రతి సంవత్సరం ఈ 10th క్లాస్ పిల్లలకి పరీక్షకి ఏవైతే కావాలో అవి స్టేషనరీ మేము అందజేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఎందుకంటే అది మా వంతుగా పిల్లలకి ఏదో ఒకటి సేవా కార్యక్రమంలో బాగా చేయాలనే ఆలోచనతో మరి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మరి ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మరి మంగళగిరి రూరల్ సిఐ గారైనటువంటి బ్రహ్మం గారు, అలాగే మా తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది. కాబట్టి మేము చెప్పేది ఒకటే, పిల్లలు ఫౌండేషన్ అంటే 10th క్లాస్లోనే గట్టిగా మనం చదువుకొని వెళితేనే మిగతా మెట్లు ఎక్కడానికి అవకాశం ఉంది. ఇదే మనకి ఫౌండేషను. ఈ ఫౌండేషన్ కానీ గట్టిగా ఉంటే మనం ఏ విజయమైనా సాధించవచ్చు, ఎంత దాకైనా కూడా మరి మన ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవచ్చు. కాబట్టి తల్లిదండ్రులు కూడా మన పిల్లల్ని చాలా క్రమశిక్షణతో పెంచి మరి ఈ 10వ తరగతికి ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని చదివించినట్టే మరి ఇంటర్మీడియట్, డిగ్రీ అలాగే మిగతా ఇతరితర ఉన్నత విద్య అభ్యసించడానికి ఇదే ముందర మనకి బేసిక్. కాబట్టి మరి వాళ్ళ పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా మరి పిల్లల్ని బాగా చదివించి ఈ ఎగ్జామ్స్లో మంచి మార్కులు వచ్చేలాగా మరి చర్య తీసుకుంటారని. అక్కడ 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆఫ్ లక్. మరి 10th క్లాస్ అనేది ప్రతి ఒక్క మనిషి జీవితంలో అది చాలా ప్రాధాన్యమైనది. ఎందుకంటే ఆ మార్కులను బట్టే కొన్ని జాబులు కానీ మరి పై చదువులకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. విద్యార్థులకి అందరికీ కొన్ని సలహాలు సూచనలు చెప్తాను. ప్రతి ఒక్క విద్యార్థి కూడా 5 నిమిషాలు ముందుగానే ఎగ్జామ్ హాల్కి వెళ్ళాలి. అలాగే ఫస్ట్ మీకు వచ్చిన క్వశ్చన్స్ని వచ్చినవి మాత్రమే అటెంప్ట్ చేయాలి, స్పీడ్గా అటెంప్ట్ చేయాలి. తర్వాత మీకు కావాల్సినటువంటి పెన్నులు కానీ ఈ బుక్స్ కానీ ఈ స్టేషనరీ ఐటమ్స్ అన్నీ సక్రమంగా మనం తీసుకెళ్తున్నామో లేదో ముందుగా గమనించాలి. అలాగే క్వశ్చన్ పేపర్ని 2 సార్లు చదవాలి. క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్ నెంబర్ని ఆన్సర్ షీట్లో ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఒక క్వశ్చన్ నెంబర్కి తీసుకెళ్ళి ఇంకో ఆన్సర్ నెంబర్ వేశారనుకోండి, అది వాల్యూ అవ్వదు. మీ అవసరాలని గమనించి మీకు రేపు స్టార్ట్ అవుతుంది 10th క్లాస్ ఎగ్జామ్స్. కాబట్టి మీరు అందరూ చక్కగా దాని మీద శ్రద్ధతో ఎగ్జామ్స్ రాయవలసి ఉంటుంది. మీరు ఈ సమయంలో ఈ సెల్ ఫోన్లు వాడటం కానీ ఈ సెల్ ఫోన్లో ఈ సోషల్ మీడియా కానీ లేకపోతే ఎలాంటి సెల్ ఫోన్లు ఈ టైం మొత్తం పక్కన పెట్టేసేయండి. మీరు పూర్తిగా ఎగ్జామ్స్ అయ్యే వరకు మీ కాన్సన్ట్రేషన్ అంతా ఎడ్యుకేషన్ మీదే ఉండాలి. అదేవిధంగా మీరు పబ్లిక్ ఎగ్జామ్స్ మీ లైఫ్లో మొట్టమొదటిసారి రాస్తూ ఉన్నారు కాబట్టి కొంచెం టెన్షన్గా ఉంటుంది. కాబట్టి అటువంటి టెన్షన్స్ ఏం పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండి మన ఏస్ చెప్పినట్టు మొదట క్వశ్చన్ పేపర్ని ప్రశాంతంగా చదువుకోండి. వాటిలో మనం ఏ క్వశ్చన్స్ రాస్తే మనకు ఎక్కువ మార్కులు వస్తాయి అనేది ముందు సెలెక్ట్ చేసుకొని మొదట రాసే కొన్ని క్వశ్చన్స్ మీకు బాగా వచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటినే రాస్తే ఫస్ట్ ఇంప్రెషన్స్ ఇన్విజిలేటర్కి బెస్ట్ ఇంప్రెషన్గా ఉంటుందన్నమాట. కాబట్టి మంచి క్వశ్చన్స్ ఎన్నుకొని మీకు బాగా వచ్చినాయి ఫస్ట్ రాసుకోండి. దాని తర్వాత మీరు హాల్ టికెట్ నెంబర్గా వేసినప్పుడు ఒకసారి మరలా మీ పేపర్ ఇచ్చే ముందు చూసుకోండి, మీ హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్గా వేసామా లేదనేది. ఇది మటుకి మర్చిపోవద్దు, లాస్ట్లో ఒకసారి చూసుకోండి. అదేవిధంగా మీరు క్వశ్చన్ నెంబర్స్ కూడా వేస్తారు కదా, క్వశ్చన్ నెంబర్స్ కూడా మనం రాసే క్వశ్చన్ నెంబర్ వేస్తున్నామా లేకపోతే వేరే క్వశ్చన్ నెంబర్ వేస్తున్నామా అనేది కూడా చూసుకోండి. మల్టిపుల్ చాయిస్ కూడా బిట్స్ అవి కూడా కరెక్ట్గా పెడుతున్నామా లేదనేది ఒక్కసారి మీకు టైం ఉంటే మరొకసారి చూసుకోండి. మీరు రాసినవన్నీ
రైటింగ్ కూడా నీట్గా హడావుడిగా టెన్షన్ లేకుండా నీట్గా రైటింగ్ రాసినట్లయితే ఇన్విజిలేటర్కి ఇన్విజిలేషన్ చేయడం ఈజీగా ఉంటుంది. కొంతమంది మంచి సబ్జెక్ట్ రాస్తారు, కానీ రైటింగ్ స్కిల్ లేకపోవటం వలన వాళ్ళు ఇన్విజిలేషన్ రుద్దేవాళ్ళు కొంచెం ఏంటి ఇలా ఉంది రైటింగు అని చెప్పేసి కొంచెం చిరాకులో కొంచెం మార్కులు తగ్గించడానికి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం రైటింగ్ కూడా నీట్గా రాయటం అలవాటు చేసుకోండి. కాబట్టి మీరు ఎగ్జామ్స్ అయిపోయే వరకు ముఖ్యంగా చెబుతున్నా ఎటువంటి సెల్ ఫోన్స్ కానీ టీవీస్ కానీ మొత్తం పక్కన పెట్టేసి పూర్తిగా ఎగ్జామ్స్ మీదే కాన్సన్ట్రేషన్ చేసి మంచి మార్కులతో 100% పర్సంటేజ్తో మీరందరూ పాస్ అయ్యి మీ ఊరికి మంచి పేరు తీసుకొని రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జరుగుతూ ఉన్నాయి కాబట్టి చర్చెస్ జనరల్గా మనం ఈ ప్రేయర్స్ చేస్తూ ఉంటాము, కొంచెం సౌండ్స్ అనేవి కొంచెం తగ్గించి పెట్టుకున్నట్టయితే మన పిల్లలే చదువుతున్నారు కాబట్టి మనం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి దయచేసి కొంచెం సౌండ్స్ తగ్గించండి. ఎగ్జామ్స్ అయిపోయిన దాకా కొంచెం సౌండ్స్ అనేది కొంచెం తగ్గించి అర్థం చేసుకొని వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ లేకుండా సౌండ్ పొల్యూషన్ లేకుండా చూసుకుంటారని నేను తెలియజేస్తున్నాను. మీకు చెప్పాల్సిన అవసరం లేదు, తెలుసు. మన ఊరి పిల్లలే, మన పిల్లలే, అందులో మన పిల్లలు కూడా ఉంటారు చదువుకునే వాళ్ళు. కాబట్టి దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. కాబట్టి పిల్లలు దయచేసి చక్కగా ఎగ్జామ్స్ రాసి మంచిగా ఉత్తీర్ణులయ్యి ఊరికి మంచి పేరు తెస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయో అవి పబ్లిక్ ఎగ్జామినేషను, మరి అవి ఈరోజు స్టేట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు పేపర్లో రావడం కానీ వాళ్ళ ప్రశంసలు రావడం కానీ చూసిన పేరెంట్స్ కానీ చాలా సంతోషం కలుగుతూ ఉంటుంది. పైగా మన నియోజకవర్గానికి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. మీరు మంచి మార్కులు తీసుకొచ్చి స్టేట్ ర్యాంకులు కానీ డిస్ట్రిక్ట్ ర్యాంక్స్ కానీ వస్తే మరి మీకు కొన్ని సత్కారాలు సన్మానాలు కూడా జరుగుతాయి, క్యాష్ ప్రైజెస్ కూడా ఇస్తారు, మీకు ప్రోత్సాహాలు ఉంటాయి. దయచేసి మీరు వీటిని కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకొని బాగా చదువుకొని మంచి ఉత్తీర్ణత సాధించాలి. ఈ గ్రామానికి, ఈ నియోజకవర్గానికి, ఈ స్టేట్కి కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీరు పరీక్షలు రాయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ